చేసిన ఇది నేలబచ్చల కూర మామూలుగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. నెక్స్ట్ ఇది గల్జేరు కూరలు, తెల్ల గల్జేరు ఉంటుంది, నల్ల గల్జేరు ఉంటుంది, ఎర్ర గల్జేరు ఉంటుంది. మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో తెల్ల గల్జేరు ఫస్ట్ వాడతాము, ఎర్ర గల్జేరు వాడిపోతాము. నల్లది ఔషధ గుణాలు ఉంటాయి, నల్లదాన్ని వాడడానికి కొంచెం భయపడతారు, కానీ అది కూడా ఆకుకూరగా బ్రహ్మాండంగా తినొచ్చు. ఇది మనకి ఎక్కడ చూసినా మన గ్రౌండ్ నిండా ఉంది, కొద్దిగా సీజన్ అయిపోవచ్చింది కాబట్టి దొరుకుతలేదు. ఇది చెన్నంగి చెట్లు కూడా నేను పెట్టాను మన దగ్గర. చెన్నంగి చట్నీ చేసుకుంటాము. ఇది మనకు చాలా అవసరమైనటువంటి, అంటే మన బాడీలో ఉండేటువంటి రక్తాన్ని, కిడ్నీలను చాలా ఫిల్టర్ చేస్తూ ఉండేటువంటి చెట్టు ఇది. బయట పెంట చెన్నంగి, అడవి చెన్నంగి ఉంటాయి, అవి కొద్దిగా చేదెక్కువ ఉంటాయి. ఇది ఊరు చెన్నంగి, మనం తినే చెన్నంగి. నెక్స్ట్ ఇది గుడ్డగాష, కామంచి అంటారు బయట ప్రాంతాలలో. మనము కన్నడ వాళ్ళు, మనము హైదరాబాద్ కన్నడ అందరూ కూడా మనము కాచపండ్లు అంటాము. నెల్లూరు ప్రాంతం వాళ్ళు కూడా కాచపండ్లు అంటారు. దీనిలో 2-3 రకాలు ఉంటాయి తెలుసు మనకి, ఎర్రటి ఉంటాయి, నల్లటి ఉంటాయి. ఇది కేవలం పండ్లు తినడమే కాదు, ఇది ఆకుకూర కూడా బ్రహ్మాండంగా అన్నింట్లో వాడుకోవచ్చు. నెక్స్ట్ గురుగు, ఇది అందరికీ ఎరుకున్నదే. గురుగు అంటాము. రాయలసీమలో ఇప్పటికీ దీన్ని చాలా ఇష్టంగా తింటారు. తెలంగాణ వాళ్ళు కేవలం బతుకమ్మకు తప్ప ఇంకా దేనికి వాడుకోవడం తెలియదు. ఒక్కసారి దీన్ని పప్పులో వేసుకొని తినండి, లేకపోతే కలగూర వండుకొని తినండి. ఆ టేస్ట్ ఏంటిది అనేది మీరే నాకు చెప్తారు, అంత బాగుంటుంది. ఇక్కడ ఒక 3 రకాల చెట్లు ఉన్నాయి. వీటి పేర్లే గమ్మత్. అంటే మన వాళ్ళు పేర్లు పెట్టేటువంటి సౌందర్యం ఏంటనేది ఇక్కడ మీకు కనబడుతూ ఉంటుంది ఈ 3 ఇగో ఇది పిల్లి అడుగుల కూర. దీని పేరు పిల్లి అడుగుల కూర. ఎందుకు పిల్లి అడుగుల కూర అంటే, పిల్లి కూన అడుగులు మీరు కింద చూస్తే కనుక అచ్చంగా ఇట్లనే ఉంటాయి. పిల్లి కూన అడుగులు ఎట్లాగైతే ఒక పిల్లి నడుచుకుంటూ పోతే దాని అడుగుల ముద్ర ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉండేటువంటి 3 ఆకుల ముద్ర, కాబట్టి దీన్ని మనం పిల్లి అడుగుల కూర అన్నారు. నెక్స్ట్ది ఇది ఎలుక చెవుల కూర, తీగ పారుతుంది. ఇది విపరీతంగా ఆకల్ల తీగ ఉంది. నేను దీన్ని విత్తనం వేశాను, మన దగ్గర 2-3 చోట్ల ఉంది. ఇది పిల్లి ఎలుక చెవుల కూర. దీన్ని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కసారి దీన్ని పప్పులో వేసుకొని తిని చూసి నాకు చెప్పండి, అంతే. ఇంకా నేను దీని గురించి మాట్లాడాను. తిన్న తర్వాత దిమ్మ తిరిగిపోవాల్సింది, అట్లాంటి రుచి. ఇది రేగడి భూములలో, పత్తి చేనులలో, ఒడ్ల మీద చాలా పెరుగుతుందమ్మా. ఇవన్నీ పెరిగేటే, కానీ ఎస్పెషల్గా ఇది రేగడి భూములలో పత్తి ఒడ్ల మీద చాలా పెరుగుతుంది, పీకేస్తూ ఉంటారు. ఇవి మీకు తెలుసు. ఇది ఇంకొకటి కోడి జుట్టు కూర. పైన కోడి జుట్టు లాగా జుట్టు వస్తుంది కాబట్టి దీన్ని కోడి జుట్టు కూర అంటాము. ఈ ఆకులు చిన్నగా ఉంటాయి, జుట్టు పెద్దగా ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు గింతెత్తుతోటే చిన్న ఆకులు. తోటకూరలో ఒక రకం ఇది. తక్కువ ఎత్తు పెరిగి వెంటనే పైన జుట్టు వస్తుంది, ఆకులు చిన్నగా ఉంటాయి. ఇది కూడా చాలా టేస్ట్. ఇంకా తర్వాత ఇది అందరికీ తెలుసు, పిండి కూర. కొండపిండి, పిండి అంటాం మనము. ఎందుకంటే ఇది పిండి ఉంది కాబట్టి ఇది పిండి కూర అయింది, అంతే, ఏం లేదు. ఇది మనకు ప్రతి ఒక్కరికి ఔషధంగా ఇవాళ బాగా తెలుసు. కిడ్నీలలో ఎవరికి రాళ్ళు ఉన్నా, వస్తాయి అనుకున్నా, ఒక 5-6 రోజులు, ముఖ్యంగా అమ్మాయిలు లాంటి వాళ్ళు నీళ్లు సరిగ్గా తీసుకోకపోతే కిడ్నీలకు ఏమైనా ప్రాబ్లం ఉంటుంది అనుకున్నా, ఇంత ఉట్టిగా గ్రైండ్ చేసుకొని గడ్డగడ్డ పచ్చి తాగితే ఒక 2-3 నెలల దాకా కిడ్నీలకు ఏ ఆపద రాదని మనం గ్యారంటీ ఇచ్చుకోవచ్చు. దీన్ని మనం చట్నీ చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. నెక్స్ట్ మటన్ వేసుకోరా సార్, మటన్లో వేసుకునేవి ఉన్నాయి మీకోసం. ఇగో ఇది మటన్ కనుక ఉడకకపోతే, ఒక మొద్దు గొర్రెను కోసుకుంటే, 10 ఏళ్ళ గొర్రెను కోసుకున్నా ఉడకకపోతే ఈ ఆకు దానిలో వేస్తే ఉడుకుతుంది. మోదుగు చెక్క కానీ, మామిడి ఆకు కానీ వేస్తే ఎంత గట్టి మాంసమైనా ఉడుకుతుంది. నెక్స్ట్ ఇది ఒక అద్భుతము. చాలా మంది దీని గురించి ఏమీ తెలియదు అనుకుంటారు. ఎన్నాద్రి, ఎన్న ముద్దల కూర, ఎన్నద్దరాకు అంటాం దీన్ని. ఇప్పుడే దొరుకుతుంది వర్షాకాలంలో. ఎందుకు ఎన్న ముద్దల కూర అంటే, దీనికి ఇక్కడ మనకు తెలుసు, అందరికీ ఎరికే, ఇక్కడ అన్ని తెల్లగా ఎన్న ముద్దలు వస్తూ ఉంటాయి. దీనికి వర్షం బాగా పడ్డప్పుడు ఇక్కడ చిన్నగా వైట్గా ముద్దలు వస్తాయమ్మా, గమనించండి మీరు. అందుకని దీన్ని వెన్న ముద్దల కూర అంటాము. అంతేనా అంటే కాదు, ఇది కూర వండితే మీరు దీనిలో వెన్న, నెయ్యి వేయకపోయినా సరే, నెయ్యి వేసుకున్నట్టే, వెన్న వేసుకొని వండినట్టే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి దీన్ని పాలకూరకు బదులుగా పప్పులో వేసుకొని వండుకోండి. ఆ తర్వాత మీరు దీనికి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు, పాలకూరకు సెకండ్ ర్యాంక్ ఇస్తారు. దీంతో టమాటా పప్పులో వేసుకోవచ్చు, వట్టిగా మామూలుగా వండుకోవచ్చు, పులుసు కూర చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. అవన్నీ పక్కన పెడితే ఒకసారి నాకు కొద్దిగా ఆరోగ్యం బాగుంటే మీకు టేస్ట్ చూపిద్దాం అనుకున్నా, కనీసం మేడం కన్నా ఒక 10-15 ఇద్దాం అనుకున్నా. దీంతో చక్కగా బజ్జీలు వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మీరు 2-3 రకాల బజ్జీలు మనం బాగా ప్రిపేర్ చేస్తాం. పాలకూర బజ్జీ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది బచ్చలాకు బజ్జీ అంటాము. ఇది తిన్న తర్వాత మీరు బచ్చలాకు బజ్జీని కిందికి దించుతారు ఆటోమేటిక్గా లిస్ట్లో.
ఇది అంత బాగుంటుంది. తర్వాత ఇది నేల ఉసిరి, అందరికీ తెలుసు, చిన్నగా ఇంకెత్తే పెరుగుతుంది. ఈ కింద చూడండి అన్ని ఉసిరికాయలు ఉన్నాయి, నేల ఉసిరికాయలు ఉన్నాయి దీనికి అన్ని కూడా. ఇది చాలా ఔషధ గుణాలు ఉండేది. అన్నిటి మాదిరిగానే దీన్ని కూడా పప్పులో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. ఇది పుప్పింట అంటాం మనము. అన్ని చోట్ల ఇప్పుడు ఎక్కడికి పోయినా మనకు ప్రతి చోట పాతగూడలలో అంతటా కనబడుతూ ఉంటుంది. ఇది పిప్పి పళ్ళకు, పుప్పి పళ్ళకు, పుచ్చిపోయిన పళ్ళకు, పండ్లు ఖరాబ్ అయ్యేటువంటి వాళ్ళకు, చిగుళ్ళు రక్తం గారేటువంటి వాళ్ళకు దీనికంటే మంచి మందు ఏ అలోపతిలో ఇంకెక్కడా లేదు. మీరు ఏం చేస్తారంటే రోజు పడుకుంటప్పుడైనా మధ్యాహ్నం పూటలో తిన్న తర్వాత వీటిని ఒకసారి పుక్కిలించి వదిలిస్తే చాలు. మనం రకరకాలు చేస్తాం కదా, ఆయిల్ పుల్లింగ్ చేస్తాము, సాల్ట్ తోటి పుక్కిలించుకుంటాము, రాత్రి బ్రష్ చేసుకుంటాము. అవన్నింటికంటే ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒకసారి మీకు ఎక్కడన్నా పంట నొప్పి ఉంది అన్నప్పుడు ఈ ఒక 4 ఆకులు మీరు నమిలి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఇది కేవలం మనం బతుకమ్మకే వాడతాం. పట్టుకుచ్చు ఇది పట్టుకుచ్చు ఏంటిది సార్ అంటే, పట్టుకుచ్చు గునుగు 2 ఒకటే, దానిలో ఏం తేడా లేదు. దీనిలో ఒక జాతి పట్టుకుచ్చు అంతే. ఈ పువ్వులు తెల్లగా వస్తాయి, ఈ పువ్వులు ఎర్రగా వస్తాయి, ఇవి రిక్కగా వస్తాయి, ఇది ముద్దగా వస్తుంది. అంతకు మించి ఏమీ లేదు. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, పులుసు కూర చేసుకోవచ్చు. అంటే గునుగుతో ఎన్ని కూరలు వండుకుంటున్నామో పట్టుకుచ్చితో కూడా మీరు అన్ని కూరలు బ్రహ్మాండంగా వండవచ్చు. నెక్స్ట్ ఉసిరి కాయల గురించే మనకు తెలుసు, కానీ ఉసిరి ఆకుల గురించి మనం ఎప్పుడు పెద్దగా పట్టించుకోము. ఉసిరికాయ సీజనల్గా ఒకటేసారి దొరుకుతుంది మనకు సంవత్సరంలో, కానీ ఉసిరాకు మొత్తం సంవత్సరం అంతా ఉంటుంది. ఉసిరి చెట్టు కింద ఒక అరగంట సేపు కూర్చున్న ఈ ఉసిరి చిగురులు వట్టిగా నోట్లు వేసుకున్న నమిలిన, వీటిని పప్పులో వేసుకున్న మనకు విటమిన్ సి సంవత్సరం పొడవుతా బ్రహ్మాండంగా దొరుకుతుంది. నెక్స్ట్ తుమ్మి తెలుసు కదా మనకి, ఇది శివునికి బాగా ఇష్టమైంది అనుకుంటాము. వినాయక చవితి రోజు తప్పకుండా దీన్ని వండుతారు, చట్నీ చేస్తారు, పప్పులో వేసుకుంటారు. ఏదో రకంగా తుమ్మి కూర వినాయక చవితి రోజు తింటాం. మనం ప్రతి పండుగకు కూడా ఆకుకూరలతో ముడిపడి ఉండేటువంటి లింకేజ్ ఉంది మనకు. దీపావళి నోము నాడు తప్పకుండా చిక్కుడాకు కానీ, చిక్కుడు కాయ కానీ, చిక్కుడు పువ్వు కానీ కూరలో వేయకుండా ఆ నోముకు వంట చెయ్యరు. అట్లనే తొలి ఏకాదశి రోజున మనకు నెల్లుకూర, బలుసుకూర అని ఉంటాయి. ఆ 2 కూరల్ని పులుసు పెడతారు ఆ రోజున. ఇప్పుడు శివరాత్రి ఉందనుకోండి, శివరాత్రి రోజు ఏం చేస్తాం, మనకు గోగు పువ్వులు తెస్తాము, కందగడ్డ తెస్తాము, పల్లికాయ తెస్తాము. అవన్నీ అంటే ప్రతి పండుగకు, ప్రతి అకేషన్కు మన ఎకోసిస్టమ్తో ఒక గట్టి బంధం ఉంది అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది ఏంటిది, పత్రిలో ఇప్పుడు మనకు రకరకాల పత్రులు ఉన్నాయి. పత్రి ఏదన్నా తీసుకోండి. పత్రి గొప్పతనం ఏమిటంటే, మన బొక్కలలో ఉండే మూలిగా ఉంది కదా, మనకు ప్లేట్లెట్స్ తగ్గినాయి, వైట్ ప్లేట్స్, రెడ్ ప్లేట్స్ అవన్నీ తగ్గినాయి అంటే మళ్ళీ తొందరగా రికవర్ చేసేటువంటి శక్తి దీనికి ఉంటుంది. ఇవన్నీ అగ్ని, ఇది కానీ అగ్నితత్వం అంటే ఏమిటంటే, మనకు లోపల ఎప్పుడైతే మన బొక్కలకి తగినంత శరీరంలో సత్తువ లేదో ఆ సత్తువను కల్పించేటువంటి శక్తి వీటికి ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళందరూ చెప్తూ ఉంటారు బొక్కల పులుసు చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి. వాళ్ళకు బొక్కల పులుసు తెలుసు, కానీ వెజ్ వాళ్ళకి ఏం పులుసులు ఉన్నాయంటే వీటిని పులుసు చేసుకొని తినచ్చు, చట్నీ చేసుకొని తినచ్చు. ఈవెన్ బొక్కలు ఎక్కడైనా విరిగినటువంటి వాటికి కూడా కడుపులో వేస్తారు, మళ్ళీ తిరిగి కట్లు కూడా కడతారు వీటిని పైన దంచి. ఇది చాలా శక్తివంతమైనది. నెక్స్ట్ నల్లారం మనకు అందరికీ తెలుసు. నల్లారం అనేది దీనికి పేరు కాదమ్మా. అలం అంటే ఒక సామాన్యం. అలం అంటే ఏంటంటే ఇదంతా ఉంది కదా, ఇవన్నిటిని మనం అలం అనుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళ భాషలో దీన్ని పిచ్చి మొక్కలు అంటారు. ఏ మొక్క పిచ్చి మొక్క కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పిచ్చోళ్ళు అట్లాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. పిచ్చి మొక్కలు అనే మాటనే లేదు. ఏ మొక్కైనా, ఏ మొలకైనా మొలకలే. ఇవి చిన్నప్పటి నుండి మనకు తెలుసు. ఎక్కడన్నా గాయమైందంటే వెంటనే ఒక ఆకు కలిసి అంటిస్తే బగ్గుమంటది, వెంటనే మాడిపోద్ది. మీరు రకరకాల కెమికల్స్ వాడతాం కదా మన మీద, మనకు దెబ్బ తాకిన అయోడిన్ అట్లాంటివి ఏం అక్కర్లేదు. వెంటనే దివ్యౌషధంగా పనిచేసేటువంటిది. ఇప్పుడు నేను చెప్పేట్టు అన్నీ కూడా మనం ఇవాళ వండుకుంటున్నాం పప్పు, ఈ క్వాంటిటీలో ఇవన్నీ వేసుకోవచ్చు. దీనిలో ఏది కూడా వద్దడానికి లేనలేదు. ఆ తర్వాత ఇవి ఉస్తికాయలు, 2-3 రకాల కాయలు తెద్దాం అనుకున్నాక నాకు తీరాలేదు. ఇది ఒక్కటి వేయంగా ఇది ఒక్క చెట్టు దక్కింది మనకు, పాత ప్రిన్సిపల్ చాంబర్ కనుక. ఉస్తికాయలు వీటిని తమిళంలో చుండికాయ అంటారు. మన తమిళనాడు నుండి ఇంకా కిందికి శ్రీలంక, బర్మా, మలేషియా లాంటి వాటిల్లో బాగా ప్రిఫర్ చేస్తారు. ఇది ఏం లేదమ్మా, చిన్న వంకాయలు, ముళ్ళ వంకాయలు. ఇవి ఎక్కడ కూడా తక్కువ చెట్లు. ఊర్లలో ఇప్పుడు మన దగ్గర చాలా చెట్లు ఇవి ఊర్లలో స్ప్రెడ్ అయినాయి, బాగా పెరుగుతూ ఉన్నాయి. మీరు ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. వీటిని పులుసు కూర వండుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యానికి వనికొచ్చేటువంటి వంకాయ జాతులలో వేరే ఏవి పనికిరావు. మిగతా వాత మధ్యదని భయపడ